కొద్ది సంవత్సరాలుగా క్రైస్తవ్యంపై చాలా దాడి జరుగుతుంది. క్రైస్తవ్యం మీద దాడి ఇప్పటికి కాదు. యేసుప్రభు పుట్టినప్పటి నుండే రోజు యేసుప్రభుని అంతమొందించాలని ఆయన చంపడానికి ప్రణాళిక చేపట్టాడు కదా. కాబట్టి ఆయన చిన్నతనం నుండి ఆయన పుట్టుకు నుండే ఆయన మీద దాడి అన్నది ప్రారంభమైంది. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఎంతో మంది ఉన్నారు. కరుణాకర్ సుగుణ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, ఇలాంటి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బెగ్గింగ్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక ఆలోచన ఉన్నవాడు, సరైన మెచ్యూరిటీ ఉన్నవాడు ఏంటంటే వీళ్ళని గుర్తుపట్టేస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఇది మరీ విపరీతమైపోతుందన్న. ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరుగుతుందంటే క్రైస్తవం అన్నది నిజం కాబట్టి. నిజానికి అబద్ధానికి ఎప్పుడు యుద్ధం ఉంటుంది. బైబిల్ మీద విష ప్రచారం చేయడం కోసం బైబిల్ని ఒక భూత పుస్తకం చిత్రీకరిస్తున్నారు. యేసుప్రభు మీద, క్రైస్తవం మీద, బైబిల్ మీద బురదలుతున్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు వాళ్ళు కేవలం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంలు, అకౌంట్ నెంబర్లు పెట్టుకొని ఫండింగ్ కోసమే చేస్తున్నటువంటి వ్యక్తులు. మత రాజకీయం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. గొర్రెల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టుగా పంపిస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ ప్రతికూలత అన్నది ఒక విధంగా మంచిది క్రైస్తవానికి. క్రైస్తవ్యం పురుడు పోసుకున్నదే శ్రమల్లో నుండి. ఇప్పుడు ఏది గట్టి గింజో ఏది సత్సు గింజో తెలిసేటువంటి పరిస్థితి అవుతారు. రాధామోహన్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్పే మాటని సీరియస్గా తీసుకుంటాడంటే నా తెలిసి వాడు పానుపరాగ బ్యాచ్ అంటాడు. వాడు వేసుకున్నది సన్యాసి వేషం, చేసేటువంటి సన్యాసి పనులు. ఒకటి, యేసుప్రభుని నమ్ముకునే వారికి వీళ్ళు మాట్లాడే మాటలు అభ్యంతరం కాదు, అది పరిశుద్ధాత్మ లేని కార్యం. ఈరోజు క్రైస్తవులు లేనటువంటి ప్రాంతం లేదు, బైబిల్ లేనటువంటి ప్రాంతం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు తెలియనటువంటి ప్రజానీకం లేదు. సర్వ ప్రపంచంలో తెలిసిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. సర్వ ప్రపంచంలో తెలిసిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. భారతదేశం ఇన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పుకుంటారు. భారతదేశానికి పరిమితం ఒక్క యేసుప్రభు మాత్రమే, ఒక బైబిల్ మాత్రమే సర్వ ప్రపంచానికి తెలిసినటువంటి ఏకైక దేవుడు, ఏకైక దైవ గ్రంథం.